హలో! వెల్కమ్ టు మై ఛానల్ అందరూ. నా పేరు బంటు. నా మచ్చలకు దోస్తు ఈ ఛానల్‌కి హోస్ట్, నా ఎక్స్‌లకి హోస్ట్. సో, వెల్కమ్ టు మై ఛానల్. ఆస్కార్ 2025లో సూర్య గారి సినిమా 'కంగువ' అనేది బెస్ట్ పిక్చర్ కేటగిరీలో వచ్చింది. అది విన్నాక అసలు వాళ్ళ ఫ్యాన్స్ అసలు మొత్తం షాక్. నాట్ ఫ్యాన్స్ ఒకళ్ళే కాదు, మిగతావాళ్ళు కూడా చాలామంది షాక్ అయ్యి ఈ సినిమా ఎందుకొచ్చింది? ఈ సినిమా ఎందుకొచ్చింది? అసలు కొన్ని చాలా నెగటివిటీ కూడా స్ప్రెడ్ చేశారు దీని గురించి. సో, యాజ్ ఎ నేను 'సూర్య' నాకు చాలా ఇష్టం అసలు ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గాని, ఆయన డై హార్డ్ ఫ్యాన్ కాకపోయినా నాకు 'సూర్య' అనేది చాలా ఇష్టం యాక్టర్. ఆయన నేనొక్కడినే కాదు, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకసలు. నాట్ ఓన్లీ ఇన్ తమిళ్ ఇండస్ట్రీ బట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీలో కూడా అసలు ఆయన పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు నార్త్‌లో కూడా 'సూర్య' గారికి నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ అబ్బా! సో, నిన్న వచ్చిన న్యూస్ ఏందంటే మన 'కంగువ' అనేది బెస్ట్ పిక్చర్ కేటగిరీలో వచ్చింది. ఇండియన్ ఫిలిమ్స్‌కి అసలిది ఒక పెద్ద అచీవ్‌మెంటే. ఇలాంటి కేటగిరీస్‌లలో రావడం, చేరడం. లాస్ట్ టైమ్ మనకు 'నాటు నాటు' వచ్చింది. 'నాటు నాటు' వచ్చినప్పుడు అసలు ప్రౌడెస్ట్ మూమెంట్ మన ఇండియాకి. సో, 'కంగువ'తో పాటు మరియు ఇంకా 6 ఫిల్మ్స్ కూడా ఇందులో ఉన్నాయి. అది 'ద గోట్ లైఫ్'. అసలు ఈ సినిమా కూడా నేను చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌తోనున్నానండి. 'పృథ్వీరాజ్' గారు అసలు చేసిన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. దాని తర్వాత 'గర్ల్స్ విల్ బి గర్ల్స్', 'సంతోష్', 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ ఎ లైట్', 'రూల్' మరియు ఇంకా 'స్వతంత్ర వీర్ సావర్కర్' ఈ సినిమా కూడా చాలా మంచిగుంది. అసలు ఈ లిస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా! ఇందులో ఉన్న ప్రతి సినిమా నెక్స్ట్ లెవెల్. 'కంగువ' ఏడ దెబ్బ తిన్నదంటే 'కంగువ' స్టోరీ బాలేక. కరెక్ట్ స్టోరీ లేకపోవడం ఈ సినిమాకి పెద్ద డిసప్పాయింట్‌మెంట్. కాకపోతే 'సూర్య' గారు చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సో, ఈ వీడియోలో మనం ఇప్పుడు అదే చాలామంది అసలు నేను చాలా వీడియోలు చూశాను నేను. చాలామంది అసలు కొన్ని నెగెటివ్ టాక్స్ మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ సినిమాకి రానిచ్చిండ్రు ఇది అది అని. సినిమా బాగుండకపోవచ్చు కానీ వీఎఫ్ఎక్స్ పరంగా 'సూర్య' గారి లుక్స్, 'బాబీ డియోల్' లుక్స్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉండే. 'ద గోట్ లైఫ్' ఈ సినిమా కూడా నేను చాలా సపోర్ట్ చేస్తున్నా. తమిళ్ ఇండస్ట్రీ నుంచి వీరిద్దరికీ హ్యాట్స్ ఆఫ్. నేను చెప్తున్నాను హ్యాట్స్ ఆఫ్ ఈ ఇద్దరు యాక్టర్‌లకి. సో, చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఒకటే మన ఇండియన్ ఫిలిమ్స్ పోతే మన ఇండియన్ ఫిలిమ్స్ గెలవాలనేది ఒక కోరిక ఉంటది. సో, అది గెలవాలి. సో, గెలిస్తే ఏందంటే మనకు గూడా ఒక ఆనందం. అయితే మన ఇది ఇండియన్ ఫిలిమ్స్ ఆస్కార్‌లో పోయి కంప్లీట్ చేసి చేయడం అనేది, గెలవడం అనేది ఒక పెద్ద అచీవ్‌మెంట్ మన ఇండియాకి. సో, మనం 'కంగువ' నుంచి కూడా హోప్స్ పెట్టుకున్నాం. 'గోట్ లైఫ్' నుంచి కూడా హోప్స్ పెట్టుకుంటాం. 'స్వాతంత్ర వీర్ సావర్కర్' దగ్గర నుంచి కూడా ఎక్స్‌పెక్ట్ పెట్టుకుందాం. ఎందుకంటే అన్ని సినిమాలు చాలా బాగున్నాయి. సో, తమిళ్ ఆడియన్స్ ఎవరైనా ఈ వీడియోస్ బై మిస్టేక్ మీ దగ్గర వచ్చి మీరు చూస్తున్నారంటే, మీ ఒక లైక్, సబ్స్క్రైబ్ ప్లస్ మీరు కూడా సపోర్ట్ చేయండి. మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. థాంక్ యూ సో మచ్.